తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. చెప్పాలంటే శుభకార్యాల సీజన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి మనం చాలా మంది ఏం చేస్తామంటే క్యాలెండర్స్లో కానీ లేదా ఇన్విటేషన్ కార్డ్స్లో కానీ దేవుడు చిత్రపటాలు పెట్టడం ఒక సెంటిమెంట్గా అందరం భావిస్తూ ఉంటాం. కానీ వన్స్ అవి యూజ్ అయిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అర్థం కాకుండా పోయింది. కొన్ని ఇప్పుడు సరే ఇక్కడ వరకు అయితే ఓకే, అవి ఎలాగో శుభకార్యాలకు సంబంధించింది కానీ కొంచెం భద్రపరచుకుంటాం, పేపర్లు అమ్మేటోడికి ఇచ్చేయటం అలా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు స్వీట్ బాక్సెస్ మీద, అలాగే మన టపాసుల మీద కూడా దేవుడి ఫోటోలు మనం చూస్తున్నాం. అది అసలు ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు, అసలు ఏం చేయాలి అలా ఉన్నవి ఒకసారి తెలియజేద్దాం. తప్పకుండా. టపాసుల మీద వేయడం మాత్రం పూర్తిగా రాంగ్. ఎందుకంటే అది బాంబు పేల్చినట్టు చేస్తారు, కాల్ చేయడం అదంతా. దానికి పేరు లక్ష్మీ అటామ్ బాంబ్ అని చెప్పేసి. అవును, అది మాత్రం పూర్తిగా రాంగ్. ఎప్పటి నుంచో దాని మీద వ్యతిరేకత జరుగుతూ ఉండడం వల్ల చాలా మటుకు తగ్గిపోయింది లేదు. అయితే ఇంట్లో ఉండేటువంటి క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం కనుక తీసుకుంటే అది మనం ఒక సెంటిమెంట్గా అది ఎప్పుడు చూస్తూ ఉంటాం అనే ఫీలింగ్తో పెట్టుకుంటాం. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే ఆ ఇయర్ అయిపోయింది, ఆ క్యాలెండర్ని ఏం చేయాలి డౌట్ పడుతూ ఉంటారు. దీనికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఆ క్యాలెండర్ని మనం ఏదో పడేయడం వల్ల ఏదో పోతుంది, భయం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దానికి జస్ట్ ఫోటో ఉంది కానీ దానికి ఇంకా శక్తి ఏమీ రాలేదు. ఎలా అంటే మీరు నిత్యము పూజ చేస్తారు కదమ్మా, ఇంట్లో ఉండేటువంటి పటం ఏదైతే ఉంటుందో రోజు దానికి మీరు ప్రాణప్రతిష్ఠ చేయాలి. రోజు సంబంధించిన మంత్రం చదవాలి, ఆవాహన మంత్రం చదవాలి. అప్పుడే అక్కడికి వస్తుంది దేవత. అక్కడికి వచ్చి మీ పూజలు అందుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. మీరు ఒక క్యాలెండర్ ఉందంటే అందులో ఏం దేవుడే ఉండిపోడు. మీరు భావించి ప్రార్థించినప్పుడు మాత్రం అక్కడికి వస్తాడు. కాబట్టి ఏంటంటే మీరు ఏమో ఈ పేపర్ని చింపేయడం వల్ల ఏదో అవుతుందేమో అని భయపడాల్సిన పని లేదు. మరి ఇందాక మనం టపాసుల గురించి అనుకున్నాము అంటే అది అగౌరవపరుస్తున్నాం మనం అక్కడ, బాంబు పేల్చినట్టే చేసి. మరి ఇట్లాంటి వాటిని ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా వీటిని ఇంట్లో నిత్య హోమం కనుక చేసుకునే అలవాటు ఉంటే హోమంలో వేయొచ్చు అమ్మా, తప్పేం కాదు. లేదా నదిలో వేయొచ్చు, తప్పేమి కాదు అది. ఓకే, అంటే మీకు ఒకవేళ ఆ ఫీలింగ్ ఉంది అంటే కనుక నేనైతే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని చెప్తాను ఆ విషయంలో. ఇంకోటి ఈ మన సెంటిమెంట్ కదా గురుగారు, మన పిక్చర్ మనదే కాల్చుకోవడానికి ఇష్టపడం, ఎవరైనా కాలుస్తేనే ఇష్టం. అవును. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనము దాని అంతే పెట్టుకొని ఉండలేం కదా, ఒకసారి ఆలోచిస్తే కనుక దాని అంతే అలాగే జామ్ చేసుకుంటూ ఉండలేం కదా. కాబట్టి ఏంటంటే వాటిని తీసుకెళ్ళి ఏ నదిలో అయినా వేయచ్చు, తప్పేం కాదు. ఓకే, నదిలో బెటర్ ఆప్షన్ చేయొచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ని ఇంట్లో పెట్టుకునేటువంటి దిశ కూడా చాలా ముఖ్యంగా చెప్పింది శాస్త్రంలో. ఎందుకంటే అమ్మ చాలామంది తెలియక దక్షిణ నైరుతిలో కనుక పెట్టారు లేదా పడమర వాయువ్యంలో కనుక క్యాలెండర్ పెడితే వాళ్ళకి లైఫ్లో సరైనటువంటి అంటే ప్రతిరోజు ఏదో ఒక చికాకు వస్తూ ఉంటుంది. దక్షిణ నైరుతి అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగం. అంటే ఉదాహరణకి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకోండి. ఉదాహరణకి ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఇది సౌత్ అనుకుందాం, ఇది వెస్ట్ అనుకుందాం. ఈ సౌత్కి ఈస్ట్ వాళ్ళకి ఆ మూల వచ్చేదాన్ని దక్షిణ నైరుతి అంటారు. అక్కడ అది వేస్టేజ్ జోన్ అంటారు దాన్ని. యాక్చువల్గా అక్కడ మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటి అంటే దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పారు. అంటే ఆ మూల మీరు లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకోవాలి. దట్ ఈస్ వేస్టేజ్ జోన్ అంటారు దాన్ని. ఆ వేస్టేజ్ జోన్లో కనుక మీరు మీ యొక్క కాలాన్ని సూచించేటువంటి దాన్ని తీసుకెళ్తే మీ కాలం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది, మీ సమయం వృధా అవుతూ ఉంటుంది, మీ రోజులు వేస్ట్ అవుతూ ఉంటాయి అక్కడ వేస్టేజ్ జోన్లో కనుక పెడితే. అలా కాకుండా వెస్ట్లో పెడితే వెస్ట్ ఈజ్ ది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్, లేదా ఈస్ట్లో పెడితే ఈస్ట్ అనేటువంటిది పేరు ప్రఖ్యాతలను ఇచ్చేది, లేదా ఉత్తరంలో పెడితే ఉత్తరం అనేటువంటిది మీకు మనీని ఇచ్చేది, ఉత్తరే నిధి సంస్థితం అని చెప్పారు. సో మనీని ఇచ్చేటువంటి దాంట్లో మీకు బాగుంటుంది. అంటే ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది ఉత్తరంలో అయితే. లేదంటే నేను సోషల్ కమ్యూనికేషన్స్ బాగా పెరగాలనుకుంటున్నాను, రాజకీయంగా బాగా నేను డెవలప్ అవ్వాలనుకుంటున్నాను అనుకునేటట్టు అయితే కనుక మీరు ఈస్ట్లో పెట్టుకోవచ్చు. లేదు నేను ఒక బిజినెస్ సంబంధంగా ఎదగాలనుకుంటున్నాను వెస్ట్ సెంటర్లో పెట్టుకోవాలి. అందులో ముఖ్యంగా ఉదాహరణకి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటే కనుక ఇది వెస్ట్ వాల్ అనుకోండి. మాస్టర్ బెడ్రూమ్లో ఈ మూల వాయువ్య మూల అక్కడే మనీ కూడా పెట్టమని చెప్తారు శాస్త్రంలో. ఎందుకంటే అది న్యాచురల్గానే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది ఇంటి మొత్తానికి. సో అక్కడ పెట్టుకోవాలి. ఇవి కూడా మ్యాటర్స్ కదా ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి దాని తగ్గట్టు మనకు ఫలితం 100% వస్తువు ఎక్కడ పెట్టాలనేది కూడా వాస్తవం. ఇల్లు కట్టడం ఒకటే కాదు, ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలి
ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంట్లో మీరు ఎందుకు చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. Hmm. మీరు ఒక ఐరన్ బాక్స్ తీసుకొచ్చి నార్త్లో పెట్టి చూడండి, అదే ఐరన్ బాక్స్ తీసుకెళ్ళి సౌత్ ఈస్ట్లో కానీ సౌత్లో కానీ పెట్టి చూడండి, మనీలో చాలా తేడా ఉంటుంది. నార్త్లో పెడితే మనీ ప్రాబ్లమ్స్ వస్తాయి, సౌత్లో పెట్టినప్పుడేమో కెరీర్ పరంగా ఎదుగుదల ఉంటుంది. ఓకే. చిన్న కలర్ కూడా నాట్ ఓన్లీ వస్తువే కాదు, మీరు నార్త్లో ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ వేసి చూడండి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెద్దగా ఎదగదు, ఇంకా లాసెస్ వస్తుంటాయి. అదే నార్త్లో మీరు వైట్ కలర్ వేసి చూడండి, ఫైనాన్షియల్ గ్రోత్ 100% వస్తుంది. నేను ఛాలెంజింగ్గా చెప్పగలను, ఇది చిన్నదే కానీ పనిచేస్తుంది. ఎందుకంటే చెప్తాయనండి, ఇప్పుడు మీరు అనొచ్చు అదేంటంటే ఇక్కడ ఉండే వస్తువు అక్కడ పెడితే ఎందుకు మార్పు రావాలి అని. ఇప్పుడు ఒక రేడియో ఉంది, ఆ ట్యూన్ చేసేటప్పుడు ఈ చక్రం ఇక్కడ ఉంటే ఏంటి, ఆ ట్యూన్ అవుతుంది, మరి అది రిలే కరెక్ట్ రావట్లా, ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. సో అది మెయిన్గా పాటించాలి. అలాగే ఇంట్లో ఓన్లీ మనీ ఉత్తరంలో పెట్టుకోమని చెప్పారు, నిధి సంస్థితం కాబట్టి. ఇందాక నేను మాస్టర్ బెడ్రూమ్లో వాయువ్యం మూల మాత్రం ఖచ్చితంగా మీరు గోల్డ్ కానీ మనీ కానీ ఇంపార్టెంట్ పేపర్స్ కానీ అక్కడ పెట్టుకున్నట్లయితే కూడా ఎదుగుదల అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. సో క్యాలెండర్స్ అసలు ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇవాళ రేపు ఈ ఇన్విటేషన్స్ వచ్చేసాయి గురుగారు, ఒక మెసేజ్ వాట్సాప్ లో సెండ్ చేస్తే అయిపోతుంది. ఆ ఇన్విటేషన్ కార్డులకు కూడా దేవుడి చిత్రపటాలు పెట్టి దాన్ని ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, దానికి ఇంత కన్ఫ్యూజన్. మళ్ళీ లేకపోతే విగ్రహాలు కూడా అతికిస్తున్నారు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అమ్మవారి, లేదంటే గణపతి. అఫ్ కోర్స్ ఇట్ మైట్ బి సెంటిమెంట్, బట్ దెన్ మళ్ళీ తర్వాత డిస్పోజబుల్, అది పాపమే కదా గురుగారు, అది ఎక్కడైనా డిస్పోజబుల్ పాపమే కాదనట్లేదు, కాకపోతే మీకు అందులోకి ఏమి దైవశక్తి ఏం రాదు లేదు కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. రైట్ గురుగారు, థాంక్యూ సో మచ్. శ్రీమాత్రే నమః.